హాయ్ డియర్ స్టూడెంట్స్, తెలంగాణలో 2024 జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫిజిక్స్ బిట్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా రే ఆప్టిక్స్ చాప్టర్ నుంచి. సో లెట్స్ సీ క్వశ్చన్ చూడండి. If a ray of light passes through an equilateral prism such that the angle of incidence and angle of emergence are both equal to the 70% of the angle of prism, then the angle of minimum deviation is. ఇది మనకి 9th May 2024 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ 36 degrees, 18 degrees, 42 degrees and 24 degrees. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ రే ఆఫ్ లైట్ పాసెస్ త్రూ an equilateral prism, ఒక ప్రిజం ఉందట, ఆ ప్రిజం నుంచి ఒక లైట్ రే అనేది వెళుతున్నప్పుడు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, సో అవి రెండు దేని ఈక్వల్ అట? బోత్ ఆర్ ఈక్వల్ టు ది 70% ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ ప్రిజం. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. నేను దీన్ని I1 అంటున్నాను, దీన్ని సమ్ I2 అనుకుంటున్నాను. ఓకే, ఇవి రెండు దేనికి కూడా 70% ఆఫ్ యాంగిల్ ఆఫ్ ప్రిజం, 70% ఆఫ్ యాంగిల్ ఆఫ్ ప్రిజం. దెన్ ద యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఈజ్, క్లియర్. సో దిస్ ఈజ్ ద లైట్ రే. ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటే ఎంత ఉంటుంది? 60 degrees ఉంటుంది కదా. సో ఇక్కడ మనము దీన్ని ఏమంటున్నామంటే దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. సో మనము ఈ ఇన్సిడెంట్ రేని దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ వచ్చేయండి మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనకి డైరెక్ట్ ఫార్ములా ఒకటి ఉంది, I1 plus I2 is equals to A plus D. I1 plus I2 is equals to A plus D. I1 అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. I2 అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. అండ్ ఏ అంటే ఏంటి? A is equals to యాంగిల్ ఆఫ్ ప్రిజం. అండ్ డి అంటే ఏమనుకున్నాం? యాంగిల్ ఆఫ్ డీవియేషన్. దాని ఇక్కడ మనం మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటున్నాం. ఆ మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది ఎంత అంటున్నాడు, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో వాడు ఇచ్చిన ప్రాబ్లంలో మనకు కండిషన్ ఏమి ఇచ్చాడు? I1 ఈజ్ ఈక్వల్స్ టు I2 ఈజ్ ఈక్వల్స్ టు 70% ఆఫ్ ఏ. అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజంలో 70% ఉంటుందన్నాడు. అప్పుడు ఏం రాస్తాం? I1 ఈజ్ ఈక్వల్స్ టు I2 ఈజ్ ఈక్వల్స్ టు 70/100 ఇంటూ ఏ. క్లియర్. సో ఇక్కడ ఆబ్వియస్గా మనము I1 ఈజ్ ఈక్వల్స్ టు I2 ఈజ్ ఈక్వల్స్ టు 70/100 ఇంటూ మనకి ఇక్కడ ఏ వాల్యూ అన్నాం? ఏంటి ఎంత? యాంగిల్ ఆఫ్ ప్రిజం ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎంత ఉంటుంది? 60 degrees ఉంటుంది. కాబట్టి 0 0 క్యాన్సిల్ and 0 0 cancel. Then I1 is equals to I2 is equals to 7 into 6, that is what? 42 degrees. So kabatti I1 is equals to I2 is equals to what? 42 degrees. అయినప్పుడు మనకి సబ్స్టిట్యూట్ చేద్దాం. I1 వాల్యూ ఎంతట? 42 అట. I2 వాల్యూ ఎంత? 42. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఏమనుకున్నాం? 60 అన్నాం. ప్లస్ డి, దాన్ని ఇక్కడ డెల్టా అంటున్నాం. అప్పుడేమవుతుంది? డెల్టా ఈస్ ఈక్వల్స్ టు 84 - 60. దెన్ డెల్టా ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుంది? 84 60, దెన్ వాట్ ఈస్ 24. దట్ ఈస్ ఈక్వల్స్ వాట్? 24 degrees. సో మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత? 24 degrees. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్.